భాస్కర్. నిన్న సాయంకాలం 4 గంటలకి ఉప్పాడ నుంచి ఒక 8 మంది ఫిషర్మెన్ వాళ్ళ పని నిమిత్తం తాళరేవు దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేశారంట. బిర్యానీ తినడం వల్ల నైట్ అంతా కూడా విరేచనాలు, వాంతులు అవి. మార్నింగ్ 6 గంటలకి అందరూ కూడా 8 మంది వచ్చారు. 8 మందిలో 2 ఇద్దరు పరిస్థితి బాగానే ఉంది, ఏమీ అంత ఎక్కువేమీ లేవు. వాళ్ళని నార్మల్గా ట్యాబ్లెట్లు అవి ఇచ్చి పంపించాము. 6గురిని అయితే మాత్రం అడ్మిట్ చేసాము. ఎక్కువ విరేచనాలు, వాంతులు అవ్వడం వల్ల వాళ్ళకైతే ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా అంత విషమంగా ఏమీ లేదు. ఇంకా బ్లడ్ టెస్ట్ అవి అన్నీ చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా చెప్తాం. థ్యాంక్ యూ. కూడా ఒకే దిక్కున భోజనం చేశారు. ఆ భోజనం చేయడం వల్ల భోజనం చేసిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి మొదలు నైట్ అంతా మొదలుంది. అందువల్ల ఫుడ్ పాయిజనింగ్ అనేది తెల్లగట్ల 9 గంటలకి మేము భైరవపల్లి లోడింగ్కి వెళ్ళామండి. వెళ్తే మేము వెళ్ళేసరికి 11:30 అవుతుంది. తాళరేవు ఈ లారీని పాయింట్ దగ్గర పంపించేసాము. ఈ కుర్రోడు నేను వెళ్ళి బిర్యానీలు కట్టించుకున్నాం. అయితే కట్టించుకునేసరికి 12 అవుతుంది. 12 అయిన తర్వాత మేము మళ్ళీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి పని అంతా అయిపోయిన తర్వాత 4 ఎంత అవుతుంది. 4 గంటలకి తిన్నాము. మేము 8 మంది తినేసిన తర్వాత బయలుదేరి వస్తాం ఇంటికి రాబడికి 6 అయింది. 6 అయితే ఇది తేడా చూసి పడుకున్న చేసేసరికి ఇలా అని చెప్పేసి అన్నారు అన్నమాట. ఈ 6కి అయింది. నాకైతే ప్రాబ్లం అయితే నాకేం లేదు. మనవాడికి ఈ 6 కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఏమైందన్నారు డాక్టర్లు? ఏమన్నా అన్నారు? కొత్తపల్లి హాస్పిటల్ తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇక్కడ పంపించారండి. ఇక్కడ పంపిస్తే 9 గంటలకి బ్లడ్ టెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. చేసిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి ప్రాబ్లం ఏమైంది మీ వీళ్ళకి? వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి తినట్టండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజెక్షన్ చేశారండి. కడుపు నొప్పి తగ్గింది. నెక్స్ట్ మోషన్స్ కూడా తగ్గి కొద్దిగా సిలిండర్ సీట్ పెడుతున్నారు. వెళ్తుంటే దారిలోని తాళరేవులోని బిర్యానీ తీసుకున్నాం. అలాగా ప్యాకింగ్ చేసిన తర్వాత తిన్నాము. ప్యాకింగ్ అవ్వడికి 4 అయింది. 4 గంటలు తిన్నాము. అక్కడి నుంచి వేలుదేరి రావడికి ఇంటికాడ 12 గంటల నుంచి మోషన్స్, నొప్పి, వాంతులు అయిపోయి అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తపల్లి వచ్చాము. అక్కడి నుంచి మరి పిఠాపురం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చాము. అంటే మీరు ఎన్ని గంటలకు బిర్యానీ కట్టించుకున్నారు? 2 గంటలకి. రాత్రి 2 గంటలు మధ్యాహ్నం 1 గంట 2కి అలా కట్టించుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళబడికి ప్యాకింగ్ చేసిన తర్వాత 4 గంటలకి తిన్నాం. 4 గంటలు తినేసి అక్కడి నుంచి బయలుదేరబడికి ఇంటి రాబడికి 6 అయింది. పడుకోబడికి 12 గంటల నుంచి స్టార్ట్ విరేచనాలు, వాంతులు, నొప్పిని. అక్కడి నుంచి అలాగా కొత్తపల్లి హాస్పిటల్కి వచ్చాము. కొత్తపల్లి హాస్పిటల్ రిపోర్ట్ రాసిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మొత్తం ఎంతమంది? 8 మంది. ఎలా ఉందంటే ఇప్పుడు కండిషన్ డాక్టర్ గారు ఏమన్నారు? అసలు బ్లడ్ టెస్ట్ అది చేస్తాన్నారు. మీరు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత చెప్తాను. పేరు సంతోష్, మాది ఉప్పాడ. మేము తాళరేవు ప్యాకింగ్కి వెళ్ళాము. భైరవపల్లి తాళరేవులో బిర్యానీ పార్టీ చేయించుకొని భైరవపల్లి వెళ్ళి భోజనం చేసాం. నైట్ అంతా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు చాలా ఇబ్బంది పడ్డాము. మొత్తం 6. 2కి బాగానే ఉంది. మేము అక్కడ నుండి కొత్తపల్లి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఇంజెక్షన్ చేసి ఒక ఆవిడ ఉంది, ఇంజెక్షన్ చేసి పిఠాపురం వెళ్ళిపోమన్నారు. పిఠాపురం వచ్చాము. ప్యాకింగ్ చేసుకుంటాము. ఇప్పటి నుంచి భైరవపల్లి ప్యాకింగ్ వెళ్ళాము. వెళ్తే వెళ్ళే దాంట్లో తాళరేవులో బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ తీసుకొని భైరవపల్లి వెళ్ళి ప్యాకింగ్ చేసిన తర్వాత 4 గంటలకి బిర్యానీ తిన్నాం. అక్కడి నుంచి 6:30కి ఉప్పాడ చేరుకున్నాం. 10, 11 బాగా ఉంది. 12 గంటల నుండి విరేచనాలు, కడుపు నొప్పి, వామిటింగ్ అయిపోవడం ఎలా నుంచి అక్కడి నుంచి 1 గంటకి కొత్తపల్లి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒకరు ఉన్నారు, మేడం ఉన్నారు. ఇంజక్షన్ చేసి మీరు పిఠాపురం వెళ్ళిపోండి అక్కడ చూసుకోవాలంటే పిఠాపురం వచ్చాం 5 గంటలకి. ఇక్కడ గ్యాస్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.